పోలవరం ముంపు ప్రాంత ఉపాధ్యాయులు సుమారుగా ఆ ప్రాంతాల్లో 700 మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో 250 వరకు ఐటీడీఏలోను 450 పైన జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తూ ఉంటే ఒక 10 రోజుల క్రితం ఐటీడీఏ ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ని నిర్వహించే విధంగా చేశాము. ఇప్పుడు ఈరోజు జిల్లా పరిషత్ మండల పరిషత్ గవర్నమెంట్ పాఠశాలలో పనిచేసినటువంటి 463 మంది పోలవరం ముంపు ప్రాంతాల్లో పనిచేసిన ఉపాధ్యాయులను తెలంగాణకు తీసుకొచ్చే ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. దీని కొరకు మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున గట్టి ఒత్తిడిని ప్రభుత్వం మీద పెట్టమే కాదు, కేవలం తెలంగాణ ప్రభుత్వం మీద కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెట్టాము. కిరణ్ రిజిజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని ప్రత్యేకంగా మా బృందం కలిసింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం, అన్యాయమైన విషయం. మన తెలంగాణ ఉపాధ్యాయులు ముంపు ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళని తప్పనిసరిగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఖమ్మం జిల్లాలో వాళ్ళని అకామిడేట్ చేయడానికి ఆ రకమైన పోస్టులు కూడా ఉన్నాయని చెప్పి సవివరంగా వివరించిన మీదట వారు కూడా ఒప్పుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటం, ఆ మేరకు కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెట్టి అనేక ఆందోళనలు, అనేక పోరాటాలు కేవలం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గానే కాకుండా అనేక సంఘాలను కూడా కలుపుకొని, అనేక ట్రైబల్ సంఘాలని, ఇతర ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని జేఏసీగా ప్రభుత్వం మీద ఉద్యమించినటువంటి మేరకు ఈరోజు ప్రభుత్వం 130 జీవో ఇవ్వటమే కాకుండా ఇచ్చిన తర్వాత కూడా నెల రోజుల నుంచి జాప్యం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ రకంగా జాప్యం చేయాల్సిన అవసరం? వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో చేయాలనుకుంటా ఉన్నారు. వాళ్ళని తీసుకురావడంలో మీకు అభ్యంతరం ఏంటి? మిగతా అన్ని డిపార్ట్మెంట్లో కూడా కౌన్సిలింగ్ జరిగింది, టీచర్లకు మాత్రం ఎందుకు కౌన్సిలింగ్ జరపడానికి గట్టిగా పెట్టినటువంటి ఒత్తిడి మేరకు ఈరోజు కౌన్సిలింగ్ని తాత్కాలిక పద్ధతిలోనైనా కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ముందుకు అధికారులకు ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణలో పనిచేయాలనుకున్నటువంటి 463 మంది ముంపు ప్రాంత ఉపాధ్యాయులు చాలా హ్యాపీగా ఉన్నారు. వారికి ఎప్పుడు కూడా మేము అండదండగా ఉంటాము. భవిష్యత్తులో కూడా వారికి అనేక సహకారాలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిగిలిన ఉపాధ్యాయులకు, రెగ్యులర్ ఉపాధ్యాయులకు కూడా బదిలీల కౌన్సిలింగ్ను పెట్టి తక్షణమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులన్నీ కూడా నింపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.